అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు చాలా చప్పగా జరుగుతున్నాయండి. ఇక్కడ ఒక దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో పోరాటం చేయాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి డుమ్మా కొట్టింది కాబట్టి, అసెంబ్లీలో కనీసం ప్రజా సమస్యల గురించి లేవనెత్తేటువంటి వ్యక్తులు లేకపోవడం నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి సంఘటన అండి. అందుకే ఏ రాష్ట్రానికైనా కూడా బలమైనటువంటి అధికార పక్షంతో పాటు బలమైనటువంటి ప్రతిపక్షం ఉండాలి అని కోరుకోవాలండి. ఇప్పుడు ప్రతిపక్షం లేనటువంటి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాం. వ్యక్తిగత పొగడ్తలు, వ్యక్తిగత దూషణలు లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సినటువంటి నాయకులు ఆ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో లేకపోవటం బాధాకరం అండి. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫీజు రియంబర్స్మెంట్ అందక చాలా మంది విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారో కనీసం ఒక్క నాయకుడు కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ సమస్య మీద మాట్లాడకపోవడం బాధాకరం అండి. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క ఆరోగ్యశ్రీ డబ్బులు అందక చాలా మంది ఈ యొక్క శస్త్రచికిత్సలు చేసుకుంటున్నటువంటి పేద వర్గాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో ఈ యొక్క సమస్యలను నిజంగా వెలుగెత్తి చాటాల్సినటువంటి నాయకులు లేకపోవడం బాధాకరం అండి. అంతేకాకుండా ఈరోజు విద్యుత్తు బిల్లులు విపరీతంగా పెరిగిపోయి ఈ కరెంటు కోతలు విపరీతంగా ఉన్నాయండి కొన్ని ఏరియాల్లో. మరి ఈ సమస్యల మీద పోరాటం చేయాల్సినటువంటి ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో లేకపోవడం ఇది నిజంగా అది ఎంత బాధాకరమో ఒకసారి నిజంగా నాయకులు ఆలోచించాలండి. వ్యక్తిగత పొగడ్తలు లేదా అధికార పక్షం ప్రతిపక్షం లేదు కాబట్టి ప్రతిపక్షం మీద నిందలు మోయడం అన్నది కాకుండా ప్రజా సమస్యల మీద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో చర్చ జరిగితే అర్థవంతమైనటువంటి చర్చ జరిగితే అది నిజంగా ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది తప్ప వ్యక్తిగత దూషణలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు, ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీకి రావట్లేదు. వాళ్ళ గురించి పక్కన పెట్టండి, వాళ్ళు మరి వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితేనే వస్తామనేటువంటి భీష్మించి కూర్చున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రజా సమస్యల మీద మీరైనా స్పష్టంగా పోరాడాలని నా విజ్ఞప్తి అండి. అందరికీ నమస్కారం.